Students, today we are going to discuss about very important topic in demography. Important. Today's the concept is the sex ratio in India. Right? Sex ratio in India. దీనే భారతదేశంలో లింగ నిష్పత్తి. భారతదేశంలో లింగ నిష్పత్తి. ఓకే, సో సెక్స్ రేషియో ఇన్ ఇండియా. అసలు ఈ సెక్స్ రేషియో అంటే ఏంటి? రైట్? So, sex ratio is nothing but a number of women. Number of women for the number of female for 1,000 men. Right? Number of men for 1,000 men. Okay, అంటే 1000 మంది పురుషులకి 1000 మంది మెన్ కి రైట్ ఉన్నటువంటి యొక్క స్త్రీ రైట్ ఉమెన్. సో నంబర్ ఆఫ్ ఉమెన్ ఫర్ 1000 men ఈజ్ కాల్డ్ యాజ్ సెక్స్ రేషియో. రైట్ సార్, మరి ఈ యొక్క సెక్స్ రేషియోని మనం ఎలా ఆబ్టైన్ చేయాలి? రైట్, బై సింపుల్ ఫార్ములా we can obtain the sex ratio. Right, so sex ratio is equal to the number of women, number of female by number of women by number of men into 1000. Okay, so this is the formula to obtain the sex ratio. Right? General sex ratio is nothing but the number of women for the 1,000 men. సో ఉన్నటువంటి 1000 మంది పురుషులకి ఉన్నటువంటి ఒక స్త్రీల సంఖ్యలో ఏమంటాం? సెక్స్ రేషియో. ఇది లింగ నిష్పత్తి అంటాం. రైట్, ఇది ఎలా వస్తుంది? సెక్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఉమెన్ బై నంబర్ ఆఫ్ మెన్. చూడండి, ఇక్కడ న్యూమరేటర్ గా ఏది ఉంది, డినామినేటర్ ఏది ఉందో మనం దీన్ని బాగా చూడాలి. ఓకే, నంబర్ ఆఫ్ ఫస్ట్ ఉమెన్, నంబర్ ఆఫ్ ఉమెన్, తర్వాత దెన్ బై నంబర్ ఆఫ్ ఇంటూ 100 కాదండి, ఇంటూ 1000. ఇంకా చెప్పిన 1000 మేల్ అన్నాం, ఫర్ 1000 మేల్ అని అన్నాం కాబట్టి ఇక్కడ ఇంటూ 1000. సో ఇది దీనికి సంబంధించిన ఫార్ములా. మరి ఇండియాలో అసలు ఈ యొక్క రేషియో అనేటువంటిది ఎలా ఉంది? ఒక ట్యాబులర్ ఫామ్ లో చూడాలి. రైట్, ఓకే, ఇయర్ అండ్ the sex ratio చూడాలి. ఫస్ట్ year ratio. Okay, so from the beginning of 1901, okay, 1901, 1911, 1921, 1931, 1941, 1951. And next ఇక్కడ ఇయర్, ఇంకొకటి ఇయర్, తర్వాత రేషియో.
రైట్. నెక్స్ట్ తర్వాత 1951 తర్వాత నెక్స్ట్ 1961, 1971, 1981, 1991, 2001, 2011. ఓకే, సో ఇది మనం ఎందుకంటే ఎవ్రీ 10 years మనకి సెన్సస్ అనేటువంటిది ఉంటుంది జనాభా లెక్కల ప్రకారం. సో దాన్ని బేస్ చేసుకుని ప్రతి 10 సంవత్సరాలు 1901 నుంచి 1911 వచ్చింది. సో 1911 తర్వాత 1922. సో ఇలా 10 years గ్యాప్ ఉంటుంది. అంటే ఎవ్రీ 10 years కి మనకి ఇక్కడ సెన్సస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం 1901 లో ఒకసారి చూసుకుంటే ఇట్ వాస్ 1972 and then after it we reduced to 1964 in 1911 and then after it was 955 in the year of 1921 and then after 950 in 1931 and again it increased to 945 in 1941, right, and it was rose, right, it increased to 946 in the year of 1951 and next in 1961 it was 941 and then after it was 930, next 934 in 1981, 1991 లో 927, తర్వాత 2001 తర్వాత 933, in 2011 it was 940, రైట్. ఒకసారి దీనికి సంబంధించిన అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇయర్ వైజ్ గా అంటే ఒక్కొక్కసారి సెన్సస్ జరిగినటువంటి ఒక సంవత్సరాలు మనం ఇక్కడ స్టాండర్డ్ గా తీసుకొని బేస్ గా తీసుకొని ఈ యొక్క రేషియోస్ మనం ఇక్కడ టైటిల్ చేయడం జరిగింది. ఇందులో 1901 లో 972 అంటే ఎక్కడ కూడా 1000:1000 లేదు. ఉనికి చూడండి ఇక్కడ 1000:972 అక్కడ కూడా తక్కువ. నెక్స్ట్ 1911 లో 964 డిగ్రీస్ అయింది. తర్వాత మళ్ళీ 1921 మళ్ళీ 955, తర్వాత 950, తర్వాత 945, తర్వాత 946, 1950 లో ఒకటి చూడండి. నెక్స్ట్ 1961 లో మళ్ళీ 941 మళ్ళీ డిక్రీజ్ అయింది. తర్వాత 1971 వచ్చేసరికి ఇట్ వాస్ 930, 81 లో 934 ఇంక్రీజ్ అయింది. 1991 లో 927 మళ్ళీ 30 అండ్ తర్వాత 2001 లో 933 and in 2011 it was 940. Okay, ఒకసారి దీన్ని క్యాల్కులేట్ చేయండి. ఫాస్ట్ ఇంక్రీజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతూ అక్కడక్కడ ఒక్కసారి మళ్ళీ అప్లిఫ్ట్ అవుతూ మళ్ళీ తర్వాత మళ్ళీ డిక్రీజ్ అయితే లాస్ట్ లో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఒక రేషియో అనేటువంటిది మళ్ళీ పుంజుకుంటుంది. ఎక్కడ నుంచి? ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 2001 the ratio is increasing. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు 2021 లో మళ్ళీ ఇంకొక లెక్కలు మళ్ళీ మనకు కొత్తగా వస్తాయి. సో ఇది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మన యొక్క ఇండియాలో ఎట్ ప్రజెంట్ ఏ యొక్క లెక్కలు తీసుకున్నా అకార్డింగ్ టు ద సెన్సస్ 2011 ప్రకారం ప్రజెంట్ యొక్క సెక్స్ రేషియో ఇన్ ఇండియా వాస్ 940. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క రేషియోస్. సో ఫస్ట్ 1901 లో వచ్చిన కాలాన్ని చూసుకుంటే 972 ఎక్కడ, ప్రస్తుతం ఉన్నటువంటి 940 ఎక్కడ, అంటే ఉన్నటువంటి రేషియో కాలక్రమేణా ఏమవుతుందంటే కంప్లీట్ గా డిక్రీజ్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఏ రీజన్స్ ద్వారా ఈ యొక్క రేషియోస్ అనేటువంటి ఇంత ఇంబ్యాలెన్స్ అనేది సంబంధిస్తాం. సో దిస్ ఈస్ ద టేబుల్. సో వీలైతే వీడియో కాల్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, ఓకే ఒకసారి చూసుకుంటే
ఈ యొక్క సెక్స్ రేషియోలో మనం చూసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ మెన్ అనేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు, మేల్ ఎక్కువ ఉన్నారు, ఫిమేల్ తక్కువగా ఉన్నారు. అంటే ఒకసారి మన యొక్క రేషియోలో కనుక చూసుకుంటే ఈ యొక్క రేషియో కూడా అన్ని యొక్క స్టేట్స్ లో సేమ్ గా లేదు. అంటే కొన్ని స్టేట్స్లలో ఈ యొక్క రేషియో అనేటువంటి కొంచెం ఇంబ్యాలెన్స్ గా ఎక్కువ ఉండడం, కొంత ఇంబ్యాలెన్స్ తక్కువ ఉండడం కూడా జరుగుతుంది. సో ఇందులో మనం చూసుకుంటే ముఖ్యంగా పంజాబ్ కావచ్చు, హర్యానా అండ్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్, రైట్? ఈ స్టేట్స్ లో ఈ యొక్క రేషియో అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉంది అనేటువంటి అంశాల గురించి నెక్స్ట్ మనం మాట్లాడతాం. తర్వాత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో మాత్రం మనకి కంప్లీట్ గా ఇక్కడ రేషియో మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. మన భారతదేశం వైజ్గా చూసుకుంటే 940 కాదు, 940 కంటే ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 950 అబోవ్ మనకి ఈరోజు రేషియో అనేటువంటిది ఉంటుంది. అంటే ఒక నేషనల్ గా తీసుకున్నప్పుడు యావరేజ్ కంటే స్టేట్ లో ఉన్నటువంటిది రేషియో ఎక్కువగా ఉండడం జరిగింది. సో దీనికి ఉన్నటువంటి యొక్క కారణాలు ఏంటి, అసలు ఈ యొక్క రేషియో ఇంత ఇంబ్యాలెన్స్ కావడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి? అందులో ఫస్ట్ మేజర్ గా చెప్పాలి అంటే మెయిన్ ఇక్కడ ఉమెన్ కి సంబంధించినది కావచ్చు, చైల్డ్ కి సంబంధించినటువంటి కావచ్చు. ఈరోజు ఎక్కువగా మామూలు మనం మాట్లాడుకుంటాం అంటే పిండంగా ఉన్నప్పుడే, అంటే ఇక్కడ వాళ్ళ యొక్క జెండర్ అనేటువంటిది ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ తెలుసుకుంటున్నారు స్కానింగ్ సెంటర్ లో. దీనివల్ల ఏమిటంటే ఆడపిల్ల అంటే ఒక భారం, రైట్? సో ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ రోజు ఇబ్బందికరంగా మారుతున్నారన్న ఉద్దేశంతో కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ పరిస్థితుల ఉద్దేశంలో కావచ్చు, కొంతమందికి ఉన్నటువంటి అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, ఇలా పురిట్లోనే పిల్లలు చంపుకునేటువంటి ఒక దుస్థితి అనేటువంటి ఈరోజు మనం చూస్తున్నాం. అండ్ దీంతో పాటు ఇక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉండడం ఒక ప్రధాన కారణం అయితే, ఇంకొక అంశం ఏంటంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇక్కడ మదర్ కూడా అంటే డ్యూరింగ్ ద డెలివరీ టైం ఏమవుతుందంటే మదర్ కూడా ఒకవేళ సరైనటువంటి ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, అంటే హాస్పిటల్ సంబంధించిన ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల ఈరోజు మదర్ కూడా ఈరోజు చనిపోయేటువంటి పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. ఎంఎంఆర్ కూడా మన దగ్గర ఎక్కువగా ఉంది, మెటర్నల్ మోర్టాలిటీ రేట్. అయితే దీంతో పాటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉంది. అదేవిధంగా గర్ల్ చైల్డ్ కంప్లీట్ గా ఈ రోజు పూర్తి స్థాయిలో మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అయితే తప్పకుండా ఉంది. చాలా ఊళ్ళో ఉన్నటువంటి అవగాహన లేకపోవడం వల్ల, అదేవిధంగా వాళ్ళకి ఇల్లిటరసీ కావచ్చు, బికాస్ ఆఫ్ దే పావర్టీ కావచ్చు, ఈరోజు పిల్లల్ని ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు పుట్టడం వల్ల భారంగా భావించి ఆఖరికి కొన్ని సందర్భాల్లో చెప్పుకోవడం కానీ చంపివేసినటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చుకున్నారంటే ఈ ఉన్నటువంటి పరిస్థితికి అర్థం పట్టినటువంటి సంఘటనలు ఇవాళ ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూడండి, మన దేశంలో ఇంకొక అంశం, పుట్టిన కాడికిచ్చి పెరిగి పెద్ద అయ్యేంత ఒకటి. ఇక్కడ మేల్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఫీమేల్కి మన సమాజం ఇవ్వట్లేదు. అంటే ఎప్పుడైనా సరే అబ్బాయి అంటే ఎక్కువ, అమ్మాయి అంటే తక్కువ అనేటువంటి ఒక భావన తల్లిదండ్రులే చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఒక బీజం నాటి ఈరోజు వాళ్ళ యొక్క మెదడులో ఇలాంటి ఒక ఆలోచన పెట్టేస్తున్నారు. అంటే సమాజ దృష్టిలో ఆడపిల్ల అంటే అనుకువగా ఉండాలి, మగపిల్లగాడు ఎట్లా పోయినా సరే. సో ఇలాంటి ఒక పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో ఎలా కనిపిస్తున్నది. కాబట్టి ఇలా స్త్రీకి సరైనటువంటి యొక్క స్థానం అనేటువంటి భారతదేశంలో ఇలా లేదు. సో వారికి ఎప్పుడైనా సరే వాళ్ళకి చిన్న చూపు, వాళ్ళ యొక్క అవమానం అనేటువంటి కానీ కూడా మనం ఓకే. దీంతో పాటు పిల్లలకి వాళ్ళకు బాల్య వివాహం అంటే చూడండి, మన చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా చేస్తుంది. అంటే అట్లీస్ట్ ఒక 18 years లో వాళ్ళకి ఒక 13-14 at the age of 13-14-15 years లో వాళ్ళకి మ్యారేజ్ చేసేస్తున్నాం. దీనివల్ల ఫర్టిలిటీ రేట్ ఎక్కువ అవుతుంది, రైట్? సో ఫర్టిలిటీ రేట్ ఎక్కువ అవుతుంది. దీని తర్వాత మన పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవుతుంది. తర్వాత దీనికి సంబంధించిన సోషల్ గా, ఎకనామికల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఎకనామీలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి చిన్న వయసులో కూడా ఒకవేళ ఒక ప్రెగ్నెన్సీ అనేటువంటి వాళ్ళకి వచ్చిందంటే అది వాళ్ళకి ఒక శక్తికి మించినటువంటి, ఒక సామర్థ్యానికి మించినటువంటి ఒక ప్రక్రియ. సో ఇలాంటి సందర్భాలలో ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎక్కువగా కావడానికి కారణం ఉన్నటువంటి ఒక చైల్డ్ మ్యారేజ్. సో ఇలాంటి వాటి వల్ల కూడా ఇవాళ రేషియో అనేటువంటి తగ్గిపోతుంది, రైట్? అండ్ దీంతో పాటు ముందు చెప్పిన స్కానింగ్ సెంటర్స్ లో జరిగేటువంటి ఘోరం ఏంటంటే, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఈరోజు శిశు మరణాలు ఎక్కువగా అవుతున్నాయి. అంటే భ్రూణ హత్యలు అంటాం వాటిని. అంటే కనీసం వాళ్ళకు కడుపులో కలిసి బయట కూడా రారు,
అక్కడ నుండి ఒక 3-4 months ఉన్నప్పుడే ఇది గర్ల్ బాయ్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసుకొని తర్వాత అమ్మాయి అని తెలిస్తే కడుపులోని బిడ్డ కలిగించేటువంటి ప్రక్రియలు చాలా జరుగుతున్నాయి స్కానింగ్ సెంటర్లో. ఇది చట్టరీత్యా చాలా ఏమంటుంది అసలు హ్యూమన్ బీయింగ్స్ చేయకూడనటువంటి అంశాలలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక డిస్క్రిమినేషన్ అనేటువంటిది అక్కడ చూపించకుండా ఇద్దరు సమానమైన భావన పేరెంట్స్ లో కలిగించగలిగితే ఆటోమేటిక్ గా ఇలాంటి వ్యవస్థ నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇప్పటి వరకు మన భారతదేశంలో దాదాపుగా 20 కోట్ల మంది అమ్మాయిలు ఇలా పూరిట్లోనే చనిపోయారు బికాజ్ ఆఫ్ స్కానింగ్ సెంటర్. ఓకే, ఈరోజు ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ బాలికల పైన కావచ్చు, స్త్రీల పైన జరిగేటువంటి అత్యాచారాలు కావచ్చు. సో ఇవన్నీ కూడా పరిస్థితుల్లో చూస్తే తల్లిదండ్రులు ఆడపిల్లలు పెంచాలంటే భయపడిపోతున్నారు. ఏ సందర్భంలో ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. సో ఇలాంటి ఒక విపత్కర పరిస్థితుల నుంచి వాళ్ళు బయటకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోటి అసలు ఆడపిల్లలు అనేటువంటి భారంగానే ఈరోజు బాధ్యతగా ఎక్కువ, అంటే బాధ్యత ఎక్కువ, భారం కూడా ఎక్కువ. కాబట్టి ఈ ఆడపిల్లల యొక్క పెంపకం కూడా చాలా భారంగా మారిందన్నటువంటి ఒక ఊహాగానాలతో ఈరోజు జనాలు బతుకుతున్నారు. కాబట్టి ఆడపిల్లల కన్నా ఈరోజు తగ్గడానికి ఇది ఒక కారణం. దీంతో పాటు ఆడపిల్లల్ని చూసుకుంటే దీంతో పాటు సమాజంలో ఒక కుటుంబంలో అబ్బాయి ఉన్నటువంటి అబ్బాయి అంటే మగపిల్ల అంటే వంశోద్ధారకుడు, రైట్, కొన్ని సాంఘికమైనటువంటి దురాచారాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పటి. సో కొడుకుంటేనే తలపూరు పెట్టాలి, పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు, రైట్. ఆటోమేటిక్గా పుత్రుడు అనగానే కథం. వారికి ఏంటంటే ఎక్కలేనటువంటి ఆనందం, ఆడపిల్ల పుడితే ఉన్న ఆనందం కంటే మగపిల్ల పుడితే ఆనందం ఎక్కువ. అంటే మాకు వంశోద్ధారకుడు వచ్చిండు అంటే ఇలాంటి ఒక అంశాలు, ఇలాంటి యొక్క ఆలోచన యొక్క ధోరణి కావచ్చు, ఇవన్నీ కూడా మార్చాలి. సో ఇలా మార్చినప్పుడే ఏదైనా మనం ఇలాంటి ఒక అంశాలలో ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం మనకి ఉన్నది. ఈ రేషియోలో కనుక ఇట్లా ఇంబ్యాలెన్స్ కనుక ఉంటే నెక్స్ట్ జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈ కాన్సిక్వెన్సెస్ లో ముఖ్యంగా విపరీతమైనటువంటి ఇప్పుడు ఇంతకుముందుకు ఏంటంటే బహుభార్యత్వం ఉండే, రైట్. ఇప్పుడు బహుభార్యత్వం ఉండే, బహుభర్తృత్వం ఉండే. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆడపిల్లల్లో యొక్క సంఖ్య తక్కువ కావడం, రైట్. దీనివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ లో భాగంగా మనం చెప్పుకునేటువంటివి ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు కావచ్చు, అదేవిధంగా వ్యభిచార గృహాలు కూడా ఉంటాయి, రైట్. ఈ వ్యభిచార గృహాలకు అమ్మాయిలను అమ్మడం, అదేవిధంగా బలవంతంగా చేసుకునే పెళ్లిళ్ళు కావచ్చు. కొంతమంది లేడీస్ కూడా అమ్మేస్తుంటారు మార్కెట్లో, దుబాయ్లో అక్కడెక్కడో అమ్మేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి అనేటువంటిది పరిడమిల్లే అవకాశం మన దేశంలో ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇద్దరిని సమానంగా పెంచాలి, ఇద్దరిని సమానంగా చూడాలి. ఏ ఒక్కరు ఎక్కువ కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు, రైట్. అందుకనే భారతదేశంలో ప్రభుత్వం 1994లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క భ్రూణ హత్యలకు సంబంధించినటువంటి ఏంటంటే ప్రీ నాటల్ టెస్ట్ అంటాం, స్క్రీనింగ్ టెస్ట్. ప్రీ నాటల్ స్క్రీనింగ్ సెంటర్లో మగపిల్లనా ఆడపిల్లనా ఇప్పుడు స్కానింగ్ సెంటర్లో పోయినా ఒక సైట్ అతికేస్తారు. పుట్టబోయి ఆడబిడ్డ మగబిడ్డ అని అడగకూడదు, అది చట్టరీత్యా నేరం అని చెప్పి ఆ సెక్షన్ ఇక్కడ 1994 సంవత్సరంలో చేసినటువంటి యొక్క చట్టం ప్రకారం. కాబట్టి ఎవరైనా స్కానింగ్ సెంటర్లో ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకవేళ దీనికి సంబంధించినటువంటి వారికి ప్రోత్సహించుకున్న వారికైనా సరే, చేయించుకున్న వారికి, ప్రోత్సహించిన వారికి, దానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా శిక్ష అనేది ఉంటుంది. సో ఈ విధమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకురావడం వల్ల కొద్దివరకు సఫలీకృతమైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఇంకా మార్పు అనేటువంటి రావాల్సింది. సో ప్రభుత్వాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఇలా ప్రత్యేకంగా అమ్మాయిల కోసం కొన్ని స్కీమ్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సుకన్య స్కీమ్, ఓకే. అండ్ దీంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, నెక్స్ట్ ఒక కేసీఆర్ కిట్ అనేటువంటి పథకం. సో ఆడపిల్లకు అదనంగా 1000 రూపాయలు ఇచ్చేటువంటి సంస్థను మన దగ్గర తీసుకురావడం జరిగింది. అంటే ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో భాగంగా ఉమెన్ కి ప్రయారిటీ ఇవ్వడం అనేటువంటిది ఒక మెయిన్ థీమ్ గా తీసుకురావడం జరిగింది. ఓకే, మరి దీనివల్ల ఎలాంటి
లాభం ఉంది సార్ ఇలాంటి ఒక డేటా మనం కలెక్షన్ చేయడం వల్ల దీనివల్ల వచ్చేటువంటి అంశాలలో మరి దీనివల్ల వచ్చేటువంటి ఒక బెనిఫిట్స్ ఏమున్నాయి, ఈ డెమోగ్రఫీలో భాగంగా ఈ యొక్క రేషియో గురించి మనం స్టడీ చేయాల్సిన అవసరం ఏమున్నది. దీనికి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా దీనివల్ల మనిషి స్త్రీనా పురుషుడా అనే అంశం తెలుస్తుంది సెక్స్ రేషియో వల్ల. తర్వాత సమాజం యొక్క పెరుగుదల కావచ్చు, రైట్, ఉన్నటువంటి ఒక సొసైటీలో వచ్చేటువంటి ఒక ఈ డెమోగ్రఫికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఫర్ ద పాపులేషన్ సంబంధించిన అంశాల్లో ఒక క్లియర్ వ్యూ రావడానికి మనకు అవకాశం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఒక దేశం ఏదైనా తీసుకున్నప్పుడు, రైట్, ఒక కంట్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ వారి రేషియోని బట్టి మ్యారేజ్ రేట్ కూడా డిసైడ్, అంటే సెక్స్ రేషియోని బట్టి మన మ్యారేజ్ రేషియోని కూడా మనం ఈరోజు లెక్కించడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో దీనికి డైరెక్ట్ రిలేషన్ అనేటువంటి మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా ఈ యొక్క సెక్స్ రేషియో వల్ల దీన్ని అనాలిసిస్ చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క జెండర్ బయాస్ అనేటువంటిది చూపించకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇకనైనా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరు సమానమైన భావంతో ఇట్లా పెంపకం అనేటువంటి జరగాలి. దీంతో పాటు ఉన్నటువంటి ఒక స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎథిక్స్ వాల్యూస్ పైన కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా ఎడ్యుకేట్ చేసినట్లయితే ఇలాంటి ఒక పర్సెంట్ నుంచి కాస్త బయటపడే అవకాశం కూడా ఉంది. ఓకే, సో రేపు మరొక టాపిక్